రైతులు ఉంటారు కదా, అంటే అందరూ పట్టణాల్లోనే ఉండరు, పల్లెటూరులోనూ రైతే దేశానికి వెన్నెముక అనేటటువంటి ఒక సామెత ఉంది కదా. రైతులకి అద్భుతమైన పంటలు బాగా పండుతాయి. ఆయన యొక్క దయ ఉంటే పంటలు బాగా పండుతాయి. అద్భుతమైనటువంటి దిగుమతులు వస్తాయన్నమాట. పంటలు ఎకరానికి ఒక 30 బస్తాలు వచ్చినాయి అనుకోండి సారి, లేకపోతే 20 బస్తాలు వచ్చినాయి, 30 బస్తాలు వస్తాయి. శనీశ్వర స్వామి అంత మేలు చేస్తాడు అందరికీ. ఆయన గురించి ఎవరు భయపడక్కర్లేదు. అలాగే ఇంకొక విషయం ఉంది ఇక్కడ. మనిషి నిలబడాలంటే ఏం కావాలి? ఎముకలు గట్టిగా ఉండాలి. మనకి ప్రతి ఎముక కూడా గట్టిగా ఉండాలి. స్వామిని అంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు చెప్తున్నాను మీకు. అది సరే, 4వది ఆయన ఏమిస్తారో చెప్పిన తర్వాత ఆయన గురించి చెప్తాను మీకు. 4వది ఏమిస్తాడంటే ఆయన ఎముకలు శక్తిస్తాడు. ఆయన ఎముకలు గట్టిగా ఉంటాయి. గట్టిగా ఉంటాయి.